Good afternoon, sirs and madams. I am working AP Model School, Vellore, Kadapa district. My name is Shobhanachari. Today we will discuss platform skills. Platform skills అంటే తెలుసా మీకు? తెలియదా? ప్లాట్ఫామ్ స్కిల్స్ అంటే మేజర్ గా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ కి సంబంధించినటువంటి వర్క్ ఏ విధంగా చేసుకోవాలా దాన్ని ప్లాట్ఫామ్స్ అంటాం అన్నమాట. అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడచాలంటే ఒక స్కిల్ మీద పోవాలి కాబట్టి దాన్ని ప్లాట్ఫామ్ స్కిల్స్ అంటాం. టుడే ఐ విల్ డిస్కస్ మానిటరింగ్. మానిటరింగ్ అంటే తెలుసా? అబ్జర్వేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం సడన్ ఒక అకాడమిక్ ఇయర్ చేస్తా ఉన్నాం అనుకోండి. అకాడమిక్ ఇయర్ లో మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, దాని నుంచి వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం మానిటరింగ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఇది వచ్చేసి నామ్స్ అంటే ఇప్పుడు మామూలుగా క్యూపీ ఉంది కదా, క్యూపీ అంటే క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, దాంట్లో నామ్స్ ఉన్నాయన్నమాట. నేషనల్ ఆక్యుపేషన్ స్టాండ్స్ అని. ఓకే, ఆ స్టాండ్స్ నుంచి మనం మానిటరింగ్ అనేటువంటిది తీసుకుంటాం. ఓకే, ఈ మానిటరింగ్ లో ఏమేమి మనం మానిటరింగ్ చేయొచ్చు అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి అసెస్మెంట్స్ అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఉంది కదా, అంటే అక్కడ మెయింటెనెన్స్ ఒక ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఎలా చేస్తాము అనేటువంటిది అకాడమిక్ స్టాండ్స్. ఇక్కడ మానిటరింగ్ అంటే తెలుసా మీకు? తెలియదు సార్. ఎనీవన్? తెలియదు సార్. మానిటరింగ్ అకాడమిక్ ఇయర్లో మనం ఏం అబ్జర్వేషన్ చేస్తున్నాము, ప్రొసీజర్ ఆఫ్ ద వర్కింగ్ వాట్ అనేది మానిటరింగ్ సార్. ఓకే, మానిటరింగ్ వల్ల మనకు ఉపయోగపడే ఏం ఉపయోగాలు ఉన్నాయి మేడం? మానిటరింగ్ వల్ల మనకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి? మానిటరింగ్ వల్ల ఎగ్జాక్ట్ జరుగుతుందా లేదని ఎగ్జాక్ట్ గా మనం ఆ లెవెల్ జరుగుతా ఉందా లేదా అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. టుమారో టాపిక్ వచ్చేసి ఎనీ డౌట్స్? టుమారో టాపిక్ వచ్చేసి మనం అసెస్మెంట్స్ ఎలా నిర్వహిస్తాం అనేటువంటిది దాని గురించి నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ.